విజయవాడ కేదారేశ్వరపేట మామిడికాయల పాకల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ అధికారులు పోలీసుల సహకారంతో తోపుడు బండ్లను జేసీబీలతో అధికారులు ధ్వంసం చేశారు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ వ్యాపారులు ఆందోళనకు దిగారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ధ్వంసం చేశారు అని మండిపడుతున్నారు. అదే సమయంలో బాధితులకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మద్దతునిచ్చారు. న్యాయం చేసే వరకు అండగా ఉంటాము అంటూ హామీ ఇచ్చారు. ఇదే వివాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. విజయవాడలోని ప్రభాస్ కాలేజీ సమీపంలో రోడ్డు పైన బళ్ల మీద చిన్న చిన్న వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారుల బళ్లను పోలీసులు మున్సిపల్ అధికారులు సమాచారం ఇవ్వకుండా ధ్వంసం చేశారని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు, మొత్తం కూడా ఇవన్నీ తోపుడు బళ్ళు నిత్యం రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని ఈ విధంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రొక్లైన్ సాయంతో తీసుకొచ్చి ప్రొక్లైన్తో మొత్తం కూడా ఈ విధంగా ధ్వంసం చేశారు. వీళ్ళంతా రోడ్డు పైన ఆందోళన చేసినటువంటి పరిస్థితి. జనరల్గా ఏదైనా ట్రాఫిక్ సమస్యలు వచ్చినప్పుడు కొంత పక్కకు పెట్టుకోమంటే ప్రతిరోజు ఏదైనా ఎవరైనా సీఎం కానీ ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు వచ్చినప్పుడు రోడ్డు పక్కకి జరుపుకుంటారు. కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈరోజు రోడ్డు మీద రోడ్డు పక్కన వ్యాపారం చేసుకున్నటువంటి మొత్తం కూడా ధ్వంసం చేసేశారని కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడొచ్చు, మొత్తం కూడా ప్రొక్లైన్ సాయం ఇక్కడ ధ్వంసం చేసేశారు. వీళ్ళంతా కూడా రోడ్డు పక్కనే బళ్ళ మీద చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఎన్నో సంవత్సరాలకి ఇక్కడ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళ బళ్ళని మొత్తం కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభాస్ కాలేజీ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ప్రస్తుతం కొంత ఉద్రిక్త వాతావరణం మనకి కనబడుతుంది. నాకు 5 సంవత్సరాలండి ఇదంతా పార్కు. అప్పటి నుంచి మేము బళ్ళ మీద ఇక్కడే వ్యాపారం చేస్తున్నాం. మా నాన్న వాళ్ళ కానించి మా తాత వాళ్ళ కానించి ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నాం. ఇప్పుడు పెరిగినాయి, ఈ కొట్లన్నీ ఉన్నాయండి. అప్పుడు అవి కూడా ఏం ఉండే కాదండి. అప్పటి నుంచి మేము ఇక్కడే బతుకుతున్నాం. కనీసం బండి తీసుకెళ్ళిపోతే ఏ పిట్టి కేజో రాస్తే బండి తెచ్చుకుంటాం. కనీసం ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా బళ్ళు ఇలా ఎరక్కొట్టేస్తే మా జీవనాధారం ఏంటి, మా బతికేంటి? ఎందుకు కూల్చేశారు అసలు ఏమైనా చెప్పారు? కూల్చారు, ఎవరికి సమాధానం కూడా లేదు సార్. ఇగో ఈ పెద్ద ఉంది, చేతులు పట్టుకొని దండం పెట్టి అడిగింది, అయ్యా నా బండి ఎరక్కొట్టమాకండి అని. సమాధానం కూడా లేదు. ఇగో ఎలాగ ఆమెదే బండిది, ఆమె వయసు ఎంత, ఎలా బతుకుద్ది? రోడ్డు మీద కాయలు అమ్ముకుంటే 300 వస్తాయి. మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడగట్లేదు, ఎవరి దొంగతనాలు చేయట్లేదు. మేము కష్టపడి బతుకుతున్నాం. కానీ దానికి కూడా మాకు రోడ్డు మీద స్థానం లేదంటే ఎక్కడికి వెళ్ళి బతకాలి? మీరు కావాలంటే ఆధారం కార్డు కొట్టుకోండి. నాకు ఆస్తులు లేవు, డాబాలు లేవు. నాకు ఒక ఆడపిల్ల, నేను ఒక్కదాన్ని కష్టపడి బతుకోవాలి. భర్త లేడు. నేను ఏదో రూపాయి పాపాయి కొంచెం చేసుకొని అలాగే నెట్టుకొని వస్తున్న సంసారాన్ని. ఇక్కడ మీకు ఎవరికి ఆస్తులు లేవు. ఆస్తులు ఉన్న వాళ్ళు తీసేసుకోండి, ఆస్తులు లేని వాళ్ళు బళ్ళు నిలబెట్టండి. మార్కెట్ చేశారు. పొయ్యిలో పెట్టుకున్న పొలాలండి ఇవి పగలు కొడతానికి. పొయ్యిలో పెట్టుకుంటాము, ఇవి తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు? ఎట్లా బతకాలి? మార్కెట్ లోకి వెళ్ళేటప్పటికే పగలు కొట్టేశారు. దేనికి ఇంత అన్యాయం చేస్తారు తెలుగుదేశం వాళ్ళు? దేనికి చేస్తున్నారండి? మేము ఓట్లు వేస్తున్నా కదా వాళ్ళు గెలిచారు. చెప్పుంటే 10:30 దాకా కూడా ఇక్కడే ఉన్నాం నైట్. అమ్మ మేము ఇలా వచ్చాము, గవర్నమెంట్ ఇలా తీయమనింది అనేది మాకు చెప్పాలి. మాకు ఎవరు చెప్పలా, ఏ పేపరు చూపిలా, ఏ సీటీలు చూపిలా. మాకు వచ్చారు, మేము ముందు బళ్ళు చూసుకున్నాము, లోన్కి వెళ్ళి సరుకు తీసుకొచ్చుకునే లోపల ధ్వంసం చేశారు. పగలగొట్ట మాకండి అని మేము బతిలాడుకున్నాం. సార్ మాకు ఉంది, అవే తీయమంటే తీసేస్తాం, పక్క జరుపుకోమంటే జరుపుకుంటాం. మీరు పగల కొట్టొద్దు, మేము బతికేది వాటి మీదే. మేము నిద్ర లెగిస్తే ఇక్కడే ఉంటాం. వాననక ఎండనక కూర్చొని అమ్ముకొని వచ్చిన 300 ఇంటికి తీసుకెళ్తాం. మాకు ఇల్లు వాకిళ్ళు ఏమీ లేవండి. ఆ చిరు వ్యాపారం మీదే మేము బతకాలని ఆయన చెప్పాం. మేము పగల కొడతామమ్మా, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి. వీడియోలు తీసాము, మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. ఆయన బతిలాడిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. మేము ఆయన ఎంతో బతిలాడినా ఆయన మా మాట వినలేదు. మమ్మల్ని ఈ విధంగా ముందు చెప్పుకోకుండా మాకు జీవనాధారమైనటువంటి ఇలా తోపుడు బండ్లని ధ్వంసం చేయడం ఏంటని వీళ్ళంతా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.